హలో వెల్కమ్ బ్యాక్ టు అమృతం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హై ప్రోటీన్ సోయా వెజిటేబుల్ రైస్ తయారు చేసుకుందాం. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి పిల్లలకి లేదా ఇంట్లో త్వరగా చేయాలన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. వేడైన ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీన్స్ వేసుకొని ఫ్రై చేద్దాం. అలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ టమాటో వేసేసి మళ్ళీ ఫ్రై చేద్దాం. చేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత ఒక హాఫ్ కప్ ఆనియన్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయినాయి. అందులోకి 1 కప్ సోయా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియా పొడి వేసుకుందాం. అంతా కలిసేలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత వాష్ చేసి పెట్టుకొని ఉంచుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేద్దామండి. అలా అయితేనే ఆ రైస్కి ఆ వెజిటేబుల్స్ టేస్ట్ పడుతుంది. ఇందులో రైస్ అంతా కలిసిన తర్వాత ఇందులో చూపిస్తున్నట్టు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1:2 రేషియోలో తీసుకోండి మీరు కూడా. సాల్ట్ ఒకసారి మీరు రుచికి తగ్గట్టు చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒకసారి మూత పెట్టేసి రైస్ కుక్ చేసుకుందాము. ఫైనల్గా ఒకసారి ఓపెన్ చేసి లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై